వచ్చేసానండి. ఏంటి అది ప్యాకెట్ పట్టుకొచ్చావేంటమ్మా అనుకుంటున్నారా? అదేనండి బ్యాంబినో వాడి మిక్సింగ్ పాయసం అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో అని తీసుకొచ్చారు మా వారు. మొన్న క్యాంటీన్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారనమాట. దీంట్లో అన్నీ మిక్సింగ్ ఉన్నాయన్నమాట. ఫ్రూట్స్ కూడా మిక్సింగ్, డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సింగ్ ఉన్నాయి. చూద్దాం, ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ దీనికి 1 కప్కి 3.5 కప్స్ మిల్క్ వేయాలి. ఇంకేం వేసుకొని అవసరం లేదనుకుంటాను. తీయంగానే భలే స్మెల్ వస్తుందండి. నా దగ్గర అయితే మార్నింగ్ తెచ్చిన పాలు ఉన్నాయి అండ్ కరెక్ట్ 3 కప్సే ఉన్నాయన్నమాట. పోసేసాను. అండ్ నేనైతే ఈ మిక్సింగ్ ఫ్రూట్స్లో నేనైతే ఏం కలపట్లేదు, డ్రై ఫ్రూట్స్ కూడా. అండ్ తీయంగానే ఇలాచీ స్మెల్ మాత్రం భలేగా వస్తుందండి, చాలా బాగుంది. అండ్ దీన్ని ట్రై చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో. షుగర్ కూడా పౌడర్ ఉందన్నమాట, అంతా మనం షుగర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ దీంట్లో కిస్మిస్ కూడా ఉంది. చూసారా, పాలు మరిగిపోతున్నాయి. పాలల్లో ఇది వేసేసుకుందాం, కొంచెం కొంచెంగా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇది ఉడకనివ్వాలన్నమాట. 7 to 10 minutes ఉంది. అంతకన్నా పైన టైం పడుతుంది అనుకుంటున్నాను. నేనైతే టైం పెట్టి చూశాను కానీ అవ్వలేదు. మళ్ళీ ఇంకొక 5 minutes పెట్టి చూద్దాము ఎలా ఉడుకుతుందో. ఒక 10 minutes పడుతుంది అనమాట. అండ్ నాకైతే 5 minutes పట్టింది. చూడండి, బాగా ఉడికిపోతుంది. దగ్గర పడిన తర్వాత చూద్దాం. దీంట్లో మాత్రం గీ రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మనము, డ్రై ఫ్రూట్స్ కూడా. బాగుంది చూడండి, దగ్గర పడిపోయింది అనమాట. నాకు వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఇంకా 5 minutes ఎక్స్ట్రానే పడింది అనమాట. అండ్ దీన్ని అయితే టేస్ట్ చేసేద్దాం. చూడండి, దీంట్లో కిస్మిస్ అన్నీ ఉన్నాయి. కాకపోతే చల్లబడితే కొంచెం గట్టిగా అయిపోతుంది. పర్లేదు, బాగుంది టేస్ట్. మా పాపకి బాగా నచ్చింది. బాయ్ బాయ్.